హలో అండి. 10 ఇయర్స్ పాపకి లంగా ఓణి పైకి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇదొచ్చేసి రెడీమేడ్‌గా వచ్చిందండి వర్క్ బ్లౌజ్. చాలా బాగుంది క్వాలిటీ అయితే. మీకు ఇది కావాలంటే లింక్ ఇస్తాను. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడొచ్చేసి మనం లైనింగ్ క్లాత్‌ని ముందుగా కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కటింగ్ అనేది మిస్ అయిందండి. ఇప్పుడు అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ పొడవు కొలుచుకొని మన చంక దగ్గర వెడల్పు అనేది కొలుచుకోవాలి ఓల్డ్ బ్లౌజ్‌తో. అలాగే హ్యాండ్స్ లూజ్ కూడా కొలుచుకొని మార్కింగ్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలండి. మీకు హ్యాండ్స్ కటింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. మళ్ళీ నేను కటింగ్ వీడియో అనేది పెడతాను. ఇప్పుడొచ్చేసి 4 మడతలుగా మనమైతే లైనింగ్ క్లాత్‌ను వేసుకోవాలండి. అప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 వస్తాయి. నడుం లూజ్ బ్లౌజ్ నడుం లూజ్ అనేది మనం మార్కింగ్ చేసుకొని ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం టక్స్ పెట్టుకుంటాం కదా! దానికోసం. ఇప్పుడొచ్చేసి బ్లౌజ్ పొడవు కూడా మార్కింగ్ చేసుకోవాలండి. పైన కింద ఒక పావు ఇంచ్ అనేది వదిలేసుకొని ఎగ్జాక్ట్‌గా బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ నెక్ భుజం దగ్గర నుండి మనం ఓల్డ్ బ్లౌజ్ అయితే నీట్‌గా ప్లేస్ చేసుకొని, దాని వెడల్పు ఎంతొచ్చిందో అంత వెడల్పుని, పొడవుని మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కదా! ఎగ్జాక్ట్‌గా మనం వేసిన కొలత అయితే రాదండి. ఇప్పుడు నేను రౌండ్‌గా వేశాను కదా! అదొచ్చి వీ షేప్ నెక్ అండి. కొంచెం వెడల్పుగా వచ్చింది. అది కూడా ఎలా సెట్ చేసుకోవాలో నేను స్టిచ్చింగ్ అప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడొచ్చి మనకు చంక డౌన్ కోసం మనం బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర, చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా! ఆ కుట్టు దగ్గర మనమైతే ఒక స్కేల్‌నైతే ప్లేస్ చేసుకొని భుజం దగ్గరుండి కొలుచుకుంటే ఎంత హైట్ వస్తుందో అంతనేది మనం మార్కింగ్ చేసుకోవాలండి. నాకు 5 ఇంచెస్ అయితే వచ్చింది. 10 ఇయర్స్ పాప కదా! కొంచెం లూజ్‌గా ఉండాలి కాబట్టి 5 ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడొచ్చేసి చంక వెడల్పు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలానే సేమ్ మార్కింగ్ చేసుకోండి యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు చంక వెడల్పు దగ్గర నుండి నడుము దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మన మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఇందులో ఫ్రంట్, బ్యాక్ 2 పార్ట్స్ ఉంటాయి కదా! కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనమైతే ఒక పార్ట్‌నైతే తీసి పక్క పెట్టుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కోసం నెక్ కట్ చేసుకుంటాం కదా! ఒక పార్ట్‌ని పక్కన పెట్టుకొని ఇంకొక దాన్ని మార్కింగ్ అయితే మళ్ళీ చేసుకోవాలండి నెక్ దగ్గర నుండి. మన వీపు వెడల్పు ఎంత ఉంటుందో బ్లౌజ్‌ది అంత మార్కింగ్ వేసుకొని ఒక పావు ఇంచు పైకి ఎక్స్ట్రా ఉంచుకోవాలండి. అక్కడ డబ్బా షేప్ లాగా గీసుకొని దాంట్లోనే నేనైతే నెక్ డ్రాప్ షేప్‌లో రౌండ్ మార్క్ చేశానండి. ఎందుకంటే పిల్లలు కదా! వాళ్ళకి చాలా వెడల్పుగా నెక్ ఉంటే అంత బాగోదు. అందుకనే చిన్నగా రౌండ్‌గా మనమైతే రౌండ్ అనేది గీసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. మన మెయిన్ క్లాత్ ఉంటుంది కదా! దాన్నైతే వర్క్ కింద పైన ఒక్క దగ్గర వచ్చేలాగా ప్లేస్ చేసుకొని నీట్‌గా ఇప్పుడొచ్చి మార్కింగ్ చేసుకొని రఫ్‌గా అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్నైతే పెద్ద మెజర్‌మెంట్స్ అది అయితే ఏముండదు. మీకు నా కటింగ్ అయితే అర్థమైనట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. ఒక లైక్ కూడా ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే 2 మడతలుగా వేసుకొని యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ లాగానే మనం లైనింగ్ వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చూసారు కదా! ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్. అటు ఇటు అయినా కూడా బ్లౌజ్ అయితే పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.